గతంలో జూమ్ క్లాసులు ఇచ్చేది మీరు, అంతేనా కదా? అబద్ధ ప్రచారం చేసేది. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకు? నేను అవుతుందా? ఎందుకు భయం వేస్తుంది? ఇప్పుడు కరెక్ట్గా చెప్తా అంటాను. ఇప్పుడు ఎందుకు భయం వేస్తుంది? నేను ఏదన్నా తప్పు మాట్లాడినా ఇతరులకు హాని జరుగుతుందేమో, నాకు ఇంకా పూర్తి జ్ఞానం లేక ముందు మాట్లాడితే ఎవరికైనా హాని జరుగుతుందేమో, ఆ భయం ఉంది. భయం అంటే బయటి భయం కాదు. అయితే నేను కూడా ఒక అబద్ధ ప్రచారాలు విని నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకొని సంసారం చెడగొట్టుకున్నా. కానీ నేను పలికే మాటలతోటి గిట్లే ఎవరన్నా హాని జరుగుతుందేమో అనే భయమే తప్ప ఇంకా ఇతర భయం కాదు. ఇప్పుడు ప్రచారం చేయడానికి ఇష్టం లేదు నీకు. ఇంతవరకు జూమ్ క్లాసులు ఇచ్చేది, ప్రచారాలు చేసేది. ఇప్పుడు భయం కలుగుతుంది, ఏమన్నా నేను పొరపాటు మాట్లాడితే ఇతరులకు హాని జరుగుతుందని. చూసారా? దానికి దీనికి ఇంత జ్ఞానం వస్తుంది. అందరి కోణంలో ఆలోచించే జ్ఞానం కలుగుతుంది ఇక్కడ. ఇంకా నేను బాగా పర్ఫెక్ట్ అయింది, ఇంకా చెయ్యాలి. అంతవరకు నేను అసలు ఏ క్లాసు చేయరాదు అనేది నేను పర్ఫెక్ట్ కావాలి, తర్వాత నేర్పివ్వాలి. అబద్ధాలు ఆడాలంటే ఆడబుద్ధి అయితే లేదు. దయా దాక్షిణ్యము పెరుగుతుంది. దయా దాక్షిణ్యం పెరుగుతుంది. సంతోషం, సంతోషం, చాలా సంతోషం. మంచిది. ఇట్లే వైరాగ్యంతో, ఎందుకంటే క్రియాయోగంలో వచ్చి వైరాగ్యంతో సాధన చేస్తున్నప్పుడు తప్పు చేయబుద్ధి కాదు, అబద్ధ ప్రచారం చేయబుద్ధి కాదు, అబద్ధాలు ఆడబుద్ధి కాదు, ఏ జీవికి హాని చేయబుద్ధి కాదు. అన్ని జీవులకు మేలు చేస్తాం. మొత్తం అన్ని దగ్గర ప్రచారం ఇంకా సరిగా అయితే స్వామీజీ. క్రియాయోగ ఎవరికి పాపం చాలా ఏండ్లు చేస్తున్నారు. కొంతమంది అంతా 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాధన వెనుక ఆనుకొని కూర్చొని పడుకొని సాధన చేస్తున్నారు. పాపం నాకే బాధ అవుతుంది స్వామీజీ. తెలియలే స్వామీజీ, ఇది అందరికీ బాగా. అయితే వాళ్ళు వంగి కూర్చొని 10 ఏళ్ళ నుంచి నిద్రపోతుంటే కూడా ఆరోగ్యాలు పాడైనాయి, ఏమీ లాభం పొందలేదు ధ్యానంతో. కానీ క్రియాయోగం అందరికి అందితే నాలాక అందరు లాభం పొందుతారా కానీ ఆలోచన చేస్తున్నావు నువ్వు, అవునా కదా? కానీ చెప్పడానికి మళ్ళీ నేను ఏదన్నా తప్పు మాట్లాడితే వాళ్ళకి హాని జరుగుతుందేమని భయపడుతున్నావు. అట్లా అది. సరే సరే, ఇక్కడ పంపియండి. నేర్చుకుంటారు కదా, నేర్చుకుంటారు సాధనలో, మీలాక ముందుకెళ్తారు. మీరు ఏ లాభం పొందినరో అందరూ ఆ లాభము పొందుతారు. ఇక్కడ రూపాయి ఫీజు ఏం తీసుకోం కదా, ఉచిత సేవలే కదా. దాహం వేస్తే బాయ్ దగ్గరికి వెళ్తాం, బాయ్ మన దగ్గరికి రాదు. ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చి నేర్చుకుంటారు, కేఎంసీని ఫాలో అవుతారు, డౌట్లు తీర్చుకుంటారు, ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒకసారి ఆనందం అయిపోయింది. ఫ్రెండ్స్ కదా ఎంత చక్కగా, అస్సలు అప్ప ఇలా కూర్చో మాకు అవ్వదు కదా, ఎలా కూర్చుంటున్నావు నువ్వు? నిన్న ఒక్కరోజు చూడాలి, వచ్చి చూస్తున్నారు స్వామీజీ, టెస్ట్ చేస్తున్నారు. అంటే అన్ని నియమాలు చక్కగా పాటించి శాస్త్రీయంగా చేస్తేనే ఫలితం పొందుతాను. అశాస్త్రీయంగా చేస్తే మళ్ళీ నష్టం. ఆహార నియమాలు లేకుండా అస్తవ్యస్తంగా ధ్యానం చేస్తే రోగాలమయమవుతుంది. మంచి నియమాలు పాటిస్తూ, యమ నియమాలు పాటిస్తూ అనేది తెలుసలే, గాలి ఎలా తేలుతున్నట్లుంటుంది స్వామిజీ. అంత బాగుంది నా శరీరం, ఇప్పుడు చాలా ఆనందం అవుతుంది. గాల్లో తేలినట్టు తేలిక ఉంది శరీరం. అవును స్వామిజీ. మనసు అయితే బోరు అనిపించి ఇక్కడ అంత నొప్పులు వచ్చేది స్వామిజీ కూర్చున్నా అంటే. శరీరము మనసు తేలిక అయిపోయింది. అయిపోయింది. చాలా సంతోషం. ఇట్లే వైరాగ్యం కలిగి బాగా సాధన చేయండి. ఓం ఓం ఓం. లోకా సమస్త సుఖినో భవంతు.